నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఇప్పుడు కొంతమంది ఆఫీసులలో కానివ్వండి, ఎక్కడైనా వాళ్ళు ఉండే ప్రదేశాలలో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటాము, లేకపోతే ప్రేమిస్తాము, ఇంకా దాని తర్వాత బాగా చూసుకుంటాము అని ఇలాంటివి ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టి అమ్మాయిని ఫిజికల్‌గా యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడొచ్చు? ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో ఒక 14-16% గవర్నమెంట్ జాబ్స్ ఉంటే 84% ప్రైవేట్ జాబ్సే ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులో చేసేవాళ్ళు కొంచెం తక్కువనే ఉంటుంది అనుకోవచ్చు హరాస్మెంట్, కానీ ప్రైవేట్ ఆఫీసులో అయితే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా. దీన్ని పోష్ యాక్ట్ అంటారు. ఈ పోష్ యాక్ట్ అనేది 2012లో తీసుకొచ్చారు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్. దీని ప్రకారం ఏంటంటే 10 మంది ఎంప్లాయీస్ కంటే, అంటే 10 మంది లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ప్రతి కంపెనీలో తప్పకుండా అక్కడ ఐసీ అనేది ఉండాలి. ఐసీ అంటే ఇంటర్నల్ కమిటీ అంటారు. ఓకే. ఆ ఇంటర్నల్ కమిటీలో ఎవరైతే ఒక అమ్మాయి సెక్సువల్ హరాస్మెంట్కి లోనైందో అమ్మాయి తప్పకుండా ఆ ఇంటర్నల్ కమిటీకి వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో ఒక 90 days కానీ ఒక 3 months టైం వరకు ఉంటుంది. ఆ 3 months టైం లోపల తప్పకుండా తను కంప్లైంట్ ఇవ్వాలి ఇంటర్నల్ కమిటీకి. ఓకే. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఫేక్ కేసెస్ కూడా పెడతారు. అమ్మాయిలు ప్రమోషన్ రాకపోతే నా మేనేజర్ నన్ను ఇలా చేశాడు అలా చేశాడని చెప్పేసి కేసెస్ కూడా పెడతారు. అలా ఫేక్ కేసు పెడితే జాబ్ తీసేస్తారు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. తర్వాత ఎక్కడ జాబ్ రావడం కూడా కష్టం అమ్మాయిలకి. ఓకే. ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇట్ వర్క్ ప్లేస్ వచ్చేసి ఇది అప్లికేబుల్ టు ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఉంది. మరి అబ్బాయిని హరాస్ చేస్తే ఎట్లా సార్ అన్న నన్ను అడగండి. అది కూడా ఉంటుంది. చెప్పుకోలేరు, ఎందుకంటే మాకు ఎలాంటి ఆప్షన్ ఉండదు అని సైలెంట్ గా ఉండడమే ఎక్కువ వరకు అయితే మనం చూసాం. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుందా? ఈ పోష్ యాక్ట్ 2012 అనేది అబ్బాయిలకు వర్తించదు. ఓకే. అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సినిమాలో చూసినట్టు మనం ఏదో ఒకటి ప్రలోభ పెట్టేసి చూస్తే ఎక్కువ బాధితులు ఉండేది అమ్మాయిలే ఉంటారు. కానీ ఆఫీసులలో కూడా అటువంటి కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రమోషన్ ఇవ్వనందుకు తప్పుడు కేసు పెట్టడము, తర్వాత హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నా పైన చేసి చెప్పి జూనియర్ డాక్టర్ పెట్టడము. ఎందుకంటే వర్క్ ప్లేస్ అనేది 10 members కంటే ఎక్కువ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఈ కార్పొరేట్ ఆఫీసులు కావచ్చు, లేకపోతే కోర్టులు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. అలా చేస్తే మాత్రం ఐసీ ఇంటర్నల్ కమిటీకి అమ్మాయి వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ఇంటర్నల్ కమిటీలో తప్పకుండా మహిళలు ఎక్కువ ఉంటారు. ఆ టీంలో ఒక 11 members వరకు ఉంటారు. దాంట్లో వాళ్ళు విచారణ చేసి ఒకవేళ తప్పు ఉందంటే ఈ అమ్మాయికి కొన్ని రోజులు కాంపన్సేషన్తో కూడినటువంటి లీవ్ ఇవ్వాలి. తప్పకుండా 15 days అని ఇవ్వాలి అమ్మాయి అడిగితే. లేకపోతే ఈ ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్కి పాల్పడ్డాడో ఆ అబ్బాయి సాలరీ నుంచి కొంచెం కట్ చేసి అమ్మాయికి ఇవ్వాలి. లేకపోతే అమ్మాయిని ఇంకో బ్రాంచ్కి, అబ్బాయిని ఇంకో బ్రాంచ్ కూడా పంపించవచ్చు. అలాగే టర్మినేషన్ ఆఫ్ జాబ్ కూడా చేయొచ్చు. అతను కంప్లీట్గా జాబ్ కలిసి తీసేయచ్చు. ఇది జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఒకవేళ ప్రైవేట్ జాబ్ లో కాకుండా ఒకవేళ ఇలాంటివి గవర్నమెంట్ జాబ్ లో జరిగాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఈ పోష్ యాక్ట్ అనేది ఎక్కడైనా అప్లికేబుల్ అవుతుంది. అది మెయిన్గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి కంపెనీలో 10 members కంటే ఎక్కువనే ఉంటారు. మరి 10 members కంటే తక్కువ కూడా ఉంటారు కదా. 7 members ఉండొచ్చు, 5 members ఉండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి లోకల్ కమిటీ అని ఉంటుంది. ఆ లోకల్ కమిటీకి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. జస్ట్ బయట ఏంటంటే ఇలాంటి వాళ్ళు పడితే వెంటనే వాళ్ళు కంప్లైంట్ జనరల్గా ఇచ్చేస్తుంటారు. ఈ వర్క్ ప్లేస్లో కూడా ఇప్పుడు ఒక అబ్బాయి పైన మాకు జరిగిన ఒక కేసు ఏంటంటే అలా మేనేజర్ పైన కంప్లైంట్ ఇచ్చింది. వాడు శాలరీ హైక్ ఇవ్వట్లేదు, సెక్సువల్ హరాస్మెంట్కి ఓకే అంటే క్విట్ ప్రోక్యూ, నేను నీకు ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు, దీన్ని క్విట్ ప్రోక్యూ అంటారు. నీకు ప్రమోషన్ ఇస్తాను, రిసార్ట్కి వస్తావా అని అడిగాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అతని పైన, మేనేజర్ పైన. ఆ మేనేజర్ నాడు ఆ కంపెనీ ఓనర్కి చాలా క్లోజ్. ఏం చర్య తీసుకోలేదు. మరి చర్య తీసుకునే వాళ్ళు తీసుకోకపోతే మరి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? అప్పుడు అమ్మాయి మరి ఏం చేయొచ్చు ఆ పరిస్థితుల్లో అంటే తప్పకుండా పోలీసుని సంప్రదించవచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవచ్చు డైరెక్ట్, లేకపోతే మేజిస్ట్రేట్ని కలిసి కంప్లైంట్ ఇవ్వచ్చు. తప్పకుండా తీసుకుంటారు. రీసెంట్గా మాకు వచ్చిన ఒక కేసులో కూడా ఒక ఇన్సిడెంట్లో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వేరే అధికారులు ఆమె యొక్క రిటర్న్ కంప్లైంట్ తీసేసుకున్నారు. అది నడుస్తుంది. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి, చాలా కాల్స్ ఉన్నాయి, మాకు చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కాదు, మగవాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి ఆడవాళ్ళతోనని చెప్పాలి. బయట ఇంట్లో తన సొంత సిస్టర్ సివిలియస్ డ్రెస్ చేసుకుంటే వా యూ లుకింగ్ సో క్యూట్ సో ప్రిటీ అంటాడు. బయట అమ్మాయి సివిలియస్ డ్రెస్ చేసుకుంటే వా యూ లుకింగ్ సో సెక్సీ అంటాడు. అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ ఇవ్వండి ఎట్లా ఉంది.
ఇంట్లో అమ్మాయి వేసుకుంటే ముద్దు కనిపిస్తుంది, బయట వాళ్ళు వేసుకుంటే సెక్సీ కనిపిస్తారు. బయట అమ్మాయి యూ లుకింగ్ సో హాట్ అంటాడు, ఇంట్లో అమ్మాయి వేసుకుంటేనేమో యూ సో క్యూట్ అంటాడు. సో ఎంతసేపు మనం మహిళా భద్రత, మహిళా సంరక్షణ అని చెప్పకుండా మగవాళ్ళు ఎట్లుండాలి, మగవాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి అనే విషయం కూడా చెప్పాలి. ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చేశానండి సోషల్ మీడియాలో. అదేంటంటే, ఒక సిగరెట్కు ఉండే రెస్పెక్ట్ ఒక అమ్మాయికి ఎందుకు లేదు? మీరు సినిమా చూస్తారు, విలనో హీరోనో సిగరెట్ తాగితే కింద మీకు ఒక ప్రికాషనరీ నోట్ వస్తుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. మరి అదే సినిమాలో స్టార్టింగ్లో హీరోయిన్ అంటే పడ్డప్పుడు అది ఈవ్టీజింగే కదా, కింద పెట్టాలి. అబ్బాయి అమ్మాయికి ఇష్టం లేకుండా వెంట పడితే, ఈవ్టీజింగ్ ప్రకారం వెంట పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే జరిమానా అని చెప్పేసి రావాలి. విలన్ అమ్మాయిని హీరోయిన్ కానీ ఇంకెవరైనా రేప్ చేసినప్పుడు రాయాలి. రేప్ చేస్తే మినిమం 20 years జైలు శిక్ష ఉంటుంది, జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది అని రాయాలి. హీరో కానీ రౌడీ కానీ అమ్మాయిల పైన చెంప పైన కొడితే, మహిళల పైన దౌర్జన్యం పాల్పడితే ఇట్లా శిక్ష ఉంటుందని రాయాలి. చిన్నపిల్లలపై నేరం చేసి ఇది రాయాలి. ఎప్పుడైతే అవన్నీ మనం పెడతామో సినిమాలో, అప్పుడే మార్పు వస్తుంది సమాజంలో. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటి ఈ రోజుల్లో? సోషల్ మీడియా, యూట్యూబ్ కావచ్చు, సినిమా కావచ్చు. మరి సినిమాలలో పెట్టండి, పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలలో ఈ ప్రికాషన్ నోట్స్ కింద వేయండి. అమ్మాయిని వెంట పడితే స్టేకింగ్, అమ్మాయికి ఇష్టం లేకుండా వెంట పడితే స్టేకింగ్, అది ఇంటర్నెట్ కావచ్చు, బయట కావచ్చు, జైలు శిక్ష, జరిమానా ఉంటుంది, యాసిడ్ అటాక్ చేస్తే జరిమానా ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే జరిమానా ఉంటుంది అని చెప్పిన. నాకు తెలిసిన ఒక పెద్ద అడ్వకేట్ ఏం చెప్పారంటే, రమేష్ నువ్వు చెప్పే సలహాలు బాగున్నాయి కానీ ఆడవాళ్ళ పైన జరిగే నేరాలు సినిమాల్లో హీరో చేసే పెద్ద హీరోకి యాక్ట్ లాగా చూపిస్తూ ఉంటారు. మంచి పాట ఉంటుంది, అమ్మాయి ఇష్టం లేకుండా పోతుంటుంది హీరోయిన్ ఏమో వెంట పడుతూ ఉంటాడు, బయటనేమో యూటిజం కాదు. సినిమాలో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో మంచి బట్టలు వేసుకుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. నిజంగా ఆడవాళ్ళ గురించి మనం సెక్షన్లు ప్రతి సినిమాలు పెట్టాలంటే ఇక ప్రతిసారి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సెక్షన్ కింద. మరి చూడాలి, నీ ఇనిషియేటివ్ బాగుంది, చూద్దామని చెప్పారనమాట. అది కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.